దాన్ని కూడా నేను ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలతో ఆనంద్ కొండేటి. ఆక్వా రైతుల సమస్యలపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆక్వా రంగం కుదేలైందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో ఏర్పాటు చేసిన మా భూమి మా హక్కు కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చావు, తలలేని మొండిగా తయారు చేశావు. అయినా కానీ నీకు సిగ్గు లేకుండా రోడ్డు మీద తిరిగి ఆక్వా రైతులను ఆదుకుంటావు. ఆక్వా రైతులు ఈ సమయంలో ఏం జరిగిందో చెప్తాను, ఒకసారి వినండి. 12 రూపాయలు కిలోకి మరి దానికి ఫీడ్కి రేటు పెంచింది మీరు కాదని అడుగుతూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 2.5 కరెంట్ ఇస్తే దాన్ని తీసేసిన ఘనత మీకు లేదని అడుగుతూ ఉన్నా. ఇంకా మీరు వచ్చి అక్కడ ఆక్వా రైతులు కాదు, మీ కార్యకర్తలతో బేరంగం చేసి ఒక ఆక్వా రైతైనా దాని మీద మాట్లాడాలని అడుగుతూ ఉన్నా. కాబట్టి ఎక్కడికక్కడ రెచ్చగొట్టే విధానం. ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ రాజ్యాలతో చేయండి అని చెప్తే అక్కడ కులాలు రెచ్చగొట్టే విధంగా నువ్వు తయారు చేయలేదని అడుగుతూ ఉన్నా. ఎక్కడో పల్లెకారు చనిపోతే ఇమ్మీడియట్గా లోకేష్ గారు అందరూ వెళ్ళి ఒక కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటే ముట్టి 10 లక్షలు అన్నావు. అవును, మరి నీ లెక్కల్లో ముట్టి 10 లక్షలే. ఎందుకంటే లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు 10 లక్షలు కూడా ఆయనకి విలువ లేదు. ఎందుకంటే లక్షల కోట్లు తీసుకున్నవాడికి 10 లక్షల విలువ తెలియదు. కానీ సామాన్యుడికి 10 లక్షలు మీకు తెలుసో లేదో మీ అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితులు ఇవాళ ధాన్యం కొంటే ఎక్కడ తోలాలో తెలియదు, డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంకా సిగ్గు లేకుండా మీరు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని తిరుగుతూ ఉంటే దాని వెనకాల తిరిగే మరి తెయ్యమని తిరిగే దద్దమ్మలందరికీ నేను చెబుతూ ఉన్నా, మీరు పని చేయలేదు. చేసి నాయకుడిని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. ఇంకా పంచాయతీరాజ్ వ్యవస్థ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో 24వ స్థానంలో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థనే నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లి మీ పల్లెలందరికీ సేవ చేశారని మీరు ఒకసారి గుర్తించుకొని తెలియజేస్తున్నా. క్వాలిటీ రోడ్ పెట్టి అందరినీ బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు రాసుకునే విధంగా చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అనే ఉద్దేశంతో ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు 6 ప్యాక్తో పాటుగా మొట్టమొదటి సంతకం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పి దాంతో పాటుగా మరి ఆయన బొమ్మలో ఆయన మన తాతదండ్రులు సంపాదించినటువంటి పాస్బుక్ల మీద మరి ఆయన బొమ్మలు వేసుకుని ఒక పిచ్చి తొక్కులకు వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరందరూ కూడా సాగనంపిన తర్వాత కూడా ఇంకా ఆయన రోజు ఈ రాష్ట్రాన్ని రెచ్చగొట్టే విధంగా, కులాన్ని విడగొట్టే విధంగా, మతాలను విడగొట్టే విధంగా ఆయన సమయంలో ఏం చేయలేకపోయినప్పుడు కూడా ఇప్పుడు ఏదో చేసేసే విధంగా నిరంతరం కష్టపడేటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పోలవరం ప్రాజెక్టు మార్చి నెల కల్లా మన ప్రజలకి అంకితం చేయబోతూ ఉన్నాం. మీకు దమ్ముందని అడుగుతూ ఉన్నా. గడిచిన 5 సంవత్సరాల్లో 6 డేట్లు పెట్టారు. స్పిల్వే కూడా పూర్తి చేయలేదు. రాష్ట్రమంతా ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అమరావతి నగరాన్ని పూర్తి చేయలేదు. ఒక రోడ్లో ఒక తట్ట మట్టి వేయలేదు, ఒక డ్రైన్ కట్టించలేదు. పంచాయతీలకు అధికారం లేదు, ఎంపీటీసీలకు అధికారం లేదు, జడ్పీటీసీకి అధికారం లేదు. అలాంటి పరిస్థితి ప్రజాస్వామ్య పరిపాలన మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీకోసం ఈరోజు పనిచేస్తూ ఉంటే విమర్శలు చేసినటువంటి ఈ చీడపురుగు జగన్మోహన్ రెడ్డిని మనం ఇంటికి పంపించకపోతే ఈ రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇంకా చాలామంది నాయకులు రోడ్డు మీదకి ఒక్క తిరుగుతున్నారు. సిగ్గులేదురా మీకు, ఏ మొక్క పెట్టి రోడ్డు మీద తిరుగుతున్నారని అడుగుతూ ఉన్నా. మీరు చేసినప్పుడు అభివృద్ధి చెప్పండి, లేకపోతే మేము వస్తే మేము రఫా కోసేస్తాం, మీ సంగతి చూసేస్తాం అంటే మీకు ఎవరు ఓట్లు లేరు. ఎవరైనా మేము వస్తే కూటమి ప్రభుత్వం చేయని మంచి పని మేము చేస్తాం, లేకపోతే వాళ్ళే తప్పు చేస్తే విమర్శించండి, తప్పు లేదు. వ్యక్తిగతమైన విషయాలు, వ్యక్తిగతమైన దోషాలు, సోషల్ మీడియాలో హెరాస్మెంట్ ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మరి దీన్ని ఏ రకంగా మనం తిప్పికొట్టాలనేది మీ వల్లే సాధ్యం. మన ఏ రకంగా అయితే కూటమిని ఎన్నుకున్నారో వాళ్ళ ఇంటికి సాగనంపారో అదేవిధంగా మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని అండదండలుగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు ఏం చెప్తాడు? ఆ రోజు పూర్తిగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి కానీ మీ దగ్గర ఓటు అడుగుతారని చెప్పిన వ్యక్తి, 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాలు పట్టిన వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 6 ప్యాక్లో 100% కూడా ఆయన అన్నీ కవర్ చేసినప్పుడు కూడా, అన్నీ ఇస్తున్నప్పుడు కూడా ఇవాళ తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, ఆటో నేస్తం కానీ
మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ ఒక పక్కన పోలవరాన్ని అభివృద్ధి చేసుకుంటూ అమరావతి నగరాన్ని అభివృద్ధి చేసుకుంటే నీ టైంలోనేమో వైజాగ్లో పెడతాను, కర్నూలులో పెడతాను, అమరావతిలో పెడతానని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి మూడు ముక్కలాడుకున్నట్టు పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ మావిగన్నాన్ని మళ్ళీ మూడు ముక్కలాడు తెరతీశాడు. నీకు ఒక మాట మీద నీకు నిబద్ధత ఉందని అడుగుతున్నా. నువ్వు పెట్టాలంటే వైజాగ్లో పెట్టి దమ్ముంటే నీ పెట్టి స్తోమత లేదు, నీకు దమ్ము లేదని అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు ఈ అమరావతి నగరాన్ని గుర్తు చేస్తే రాజధానిగా ప్రకటిస్తే కేంద్రం కూడా ఈరోజు అమరావతి నగరం మాకొద్దు, నీ సొమ్మేం పోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోతూ ఉన్నారు. పెన్షన్లకి 35,94,000 రూపాయలు ఈ ప్రభుత్వం మీకోసం వెచ్చిస్తూ ఉంది. అయినా కొంతమందికి రావట్లేదు, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు అనేది అందరూ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దోపిడీ గురైంది కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా ఆ రోజైనా జగన్మోహన్ రెడ్డి వెంటనే ఇచ్చాడా? 3 సంవత్సరాలు పోయిన తర్వాత కొత్త పెన్షన్లు ఇచ్చారు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడే ఆలోచన చేసింది, ఖచ్చితంగా కొత్త పెన్షన్లు ఇస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా తల్లికి వందన కింద సంవత్సరానికి 82,95,000 రూపాయలని ఈ గ్రామంలో ఉన్న ప్రజలకి ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం దక్కిందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఆటో డ్రైవర్ నేస్తం అరువులకి 3 లక్షల రూపాయలు ఆటో డ్రైవర్లకి ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నాం ఇక్కడ. అంతేకాని అన్నదాత సుఖీభీమ కింద 71,40,000 రూపాయలని 355 మంది రైతులు లబ్ధి కలిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మీ గ్రామానికి ఇచ్చిందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అంతేగాని ఇన్పుట్ సబ్సిడీ కింద 255 మంది రైతులకి 30,09,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా ధాన్యం 4,637 మెట్రిక్ టన్నులని ఇక్కడ కొన్న ధాన్యాన్ని మరి 10.99 కోట్ల రైతుల దగ్గర ఎక్కడ బయటికి వెళ్లకుండా 48 గంటలు డబ్బులు ఇచ్చేది గంట కూటమి ప్రభుత్వం దక్కుతుందని మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఎంత చేస్తున్నప్పుడు కూడా మనం ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాం. గ్రామ స్థాయిలో డిబేట్ జరగాలి, గ్రామ స్థాయిలో వాదన జరగాలి, గ్రామ స్థాయిలో ఏ ప్రభుత్వం మనకు మంచి చేసిందని తెలుసుకోవాలి. ఇక్కడ కులం ముఖ్యం కాదు, మతం ముఖ్యం కాదు, మనమంతా భారతీయులైన నినాదంలో మనం వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. మన మతాన్ని ప్రేమించండి, పరమతాన్ని ప్రేమించండి, మన ప్రయారిటీ మన మతానికి ఇవ్వండి, అదేవిధంగా వారిని కూడా గౌరవించండి. ఇది సెక్యులర్ కంట్రీ, మనమంతా భారతీయులను నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా మరి శ్రీనివాసవరం గారు ఒక సామాన్యుని ఎంపీగా చేసుకున్నాం. ఆయన ఒక కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తూ మన తాడేపల్లిగూడెం గ్రామానికి 2 కోట్ల డయాలసిస్ సెంటర్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 50 లక్షలతో పిప్పలు, అదేవిధంగా గణపారం రోడ్డు కూడా ఆయన 50 లక్షలతో ఇచ్చారు. మరో 1 కోటి రూపాయలు ఇప్పుడు ఇస్తాను ఏదైనా పెట్టమని చెప్పారు. అంటే ఒక ఎంపీకి ఒక సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు వస్తే ఒక కాన్స్టిట్యున్సీకి 50 లక్షలు ఇస్తారు. కానీ ఈరోజు మన ఎంపీ గారు మొట్టమొదటి సంవత్సరమే మనకి ఇచ్చేది, ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇస్తానని చెప్పారు. ఆయన కూడా కాన్స్టిట్యున్సీ తరఫున పెద్దల తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఈ గ్రామంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అన్ని చోట్ల కూడా దాదాపు 4 సిమెంట్ రోడ్లు ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ఇంకా జలజీవన్ మిషన్లో పనులు మొదలుపెట్టి వస్తున్న టెండర్లు కూడా జరుగుతూ ఉన్నాయి. పని జరుగుతున్నప్పుడు కూడా మనకు పనిచేసిన వ్యక్తుల గురించి మాట్లాడకపోతే దానికి మనం అన్యాయం చేసుకోవటం అవుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇవాళ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు తిడతారు, మీ వస్తే ఇంకా ఏదో కాసు బంగారం ఇస్తూ ఉంటారు, మీ వస్తే లేకపోతే మీ ఇల్లు బంగారం చేసేస్తానంటారు. మీరు ఉన్నప్పుడు మొత్తం ఉన్న బట్టలు కూడా పట్టుకెళ్ళిపోయారు. మీరు మళ్ళీ వస్తే ఇంకా మాకు అండర్వేర్ కూడా మిగలకుండా పట్టుకుపోతారని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో దూసుకుపోతుందని, దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు భారీగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. కొత్త పెన్షన్లపై ప్రజల్లో ఉన్న సందేహాలను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు మాత్రమే కొత్త పెన్షన్లు ఇచ్చిందని విమర్శించారు. తల్లికి వందనం పథకం కింద అలంపురం గ్రామ ప్రజలకు ఏడాదికి 82.95 లక్షలు అందుతున్నాయని తెలిపారు. ఆటో నేస్తం పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. అన్నదాత సుఖీభావ పథకం కింద 355 మంది రైతులకు
1.40 కోట్ల లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. కూటమి నాయకులందరూ కూడా ప్రపోజ్ చేసిన అభ్యర్థుల్ని మనందరూ కూడా 100% 258 మంది రైతులకు 30.09 లక్షలు పంపిణీ చేశామని చెప్పారు. గ్రామంలో కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని వివరించారు. ప్రభుత్వ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామ స్థాయిలో చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చొరవతో 2 కోట్లతో డయాలసిస్ కేంద్రం మంజూరైందని తెలిపారు. గ్రామ రహదారుల అభివృద్ధికి అదనంగా నిధులు కేటాయించారని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే సూచించారు. కేంద్ర ప్రభుత్వం BBRMB కింద 7,787 కోట్ల నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి 3.30 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రతిపక్ష అభివృద్ధిపై కాకుండా వ్యక్తిగత విమర్శలకే పరిమితమైందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను కుల మతాల పేరుతో విభజించే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పెంటకోడ MRO రవికుమార్, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, ఆలంపురం.